ఇతరుల ఇన్సెక్యూరిటీకి మీరు బాధ్యులు కారు. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క విరిగిన మనసుకి మీరు బాధ్యులు కారు. వాళ్ళ యొక్క విరిగిన మనసుని ఎవరు సెట్ చేసుకోవాలి? వాళ్ళు సెట్ చేసుకోవాలి. అంతేగాని మీరు కాదు. అది మీ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. అండ్ ఆల్సో ఇతరుల అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అంతా కూడా మ్యాచ్ చేయాలనే తపన మీరు వదిలేయాలి. అది వాళ్ళ యొక్క బాధ్యత. అండ్ ఆల్సో మీ లిమిట్స్‌ని మీరు సెట్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళ యొక్క ఇంపాసిబుల్ స్టాండర్డ్స్ కాదు. ఒక కోపానికి వాళ్ళ యొక్క అన్‌కంట్రోల్ రియాక్షన్స్‌కి అంతా కూడా బిహేవియర్‌కి అంతా కూడా మీరు బాధ్యులు కారు. మీ యొక్క ఫాల్ట్ అని చెప్పి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క బాధ్యత. ఒకరు మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే అది వాళ్ళ యొక్క బాధ్యత. మీ ట్రూత్ ఏంటో మీకు తెలుసు. మీరు కంటిన్యూస్గా వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఒకరు మీ యొక్క బౌండరీస్ అంతా కూడా లెక్క చేయకపోతే, రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది వాళ్ళ యొక్క బాధ్యత. వాళ్ళ యొక్క నేచర్ ఆ విధంగా ఉంది. అంతేగాని మీరు మాత్రం క్లియర్ కట్గా మీ యొక్క బౌండరీస్ని అంతా కూడా క్లియర్గా ఎన్ఫోర్స్ చేయాల్సిందే, ఫేమ్గా ఎన్ఫోర్స్ చేయాల్సిందే. ఎందుకంటే బౌండరీస్ని ఎన్ఫోర్స్ చేయడం అనేది సెల్ఫిష్నెస్ కాదు, ఇట్స్ నెసెసరీ. ఎక్కడైనా జీవితంలో వేరే వాళ్ళ యొక్క వ్యాలిడేషన్స్ మీద మీ యొక్క సెల్ఫ్ వర్త్ అనేది ఎప్పుడు కూడా ఆధారపడలేదు. వాళ్ళ యొక్క వ్యాలిడేషన్స్ మీద, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ మీద మీ యొక్క విలువ అనేది ఎప్పుడు కూడా ఆధారపడలేదు. ఎందుకో తెలుసా? యు ఆర్ ఆల్రెడీ ఎనఫ్ ఎగ్జాక్ట్లీ ద వే యు ఆర్. మీరు కానీ ఇట్లాంటి ఎన్నో లేయర్స్ అంతా కూడా మీరు వదిలించుకోవాలనుకుంటే హీల్ అండ్ మేనిఫెస్టేషన్ క్లాస్కి November 26 అంతా కూడా క్లాస్లో ఇలాంటి అవుటర్ లేయర్స్ అంతా మీరు కంప్లీట్గా వదిలించుకోవాలనుకుంటే కమ్ టు హీల్ అండ్ మేనిఫెస్ట్. కాంటాక్ట్ ది నెంబర్ ఆన్ ద స్క్రీన్.